నేను మన అభయ మహిళా సొసైటీ నుండి 8 మంది స్నేహితులను హెల్త్ కేర్ సెంటర్ కి తీసుకువెళ్ళాను. మేమందరం గర్భాశయముఖి ద్వారా క్యాన్సర్ చెక్. దీని గురించి నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? ప్రశాంతంగా ఉండండి, అందరూ రాసింది ఏం లేదు. ఇది ప్రతి ఒక్క మహిళ చేయించుకోవాల్సిన మామూలు చెకప్. గుర్తుంగా ఆ రోజు మన ఇంటికి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది వచ్చారు. ఆమె మన గర్భాశయ ఆరోగ్యం గురించి కొన్ని ఈ మరణాల్లో క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఒక 2022లోనే 24 లక్షల మంది క్యాన్సర్ బారిన పడితే ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది చనిపోయారు. దాంట్లో వేల సంఖ్యలో పిల్లలు కూడా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా 75,500 క్యాన్సర్ బారిన ఆ ఒక్క సంవత్సరంలో పడితే దాంట్లో 40,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు అర్థం చేసుకోండి ఎంత తీవ్రత ఉందనే విషయం. ఇంత మహమ్మారిని గుర్తించాలి, అందుకని ఎన్సిడీలు చేస్తున్నాం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. గతంలో కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సాంబయ్య గారు, మన డిఆర్ఓ గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా మన గ్రామం కూడా ఎంచుకొని క్యాన్సర్ దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దాదాపు అంతా వాళ్ళు చెప్పారు. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కృతజ్ఞతలు ఎందుకన్నది నేను మొదట్లోనే థ్యాంక్స్ చెప్పేశాను. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ మీటింగ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా ప్రపంచంలో మీ కంటెంట్ ఎవరు చూసినా కూడా చూసి అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు పాటించాలి. దానివల్ల వాళ్ళకి మంచి జరగాలన్నది నా కోరిక. అది మీ వల్ల సాధ్యం అవుతుంది, చేస్తారన్న నమ్మకంతో నేను ముందరే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళలందరూ చాలా ఓపికగా మేము వచ్చేయడానికి ముందరే మీరు ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి చేరి ఇక్కడ కూర్చొని చాలా ఓపికగా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. మీ ఓపికకి నా కృతజ్ఞతలు. అందుబాటులో ఉన్న వాటికి తోడు కొత్తగా ఇండెంట్ ఇచ్చి అన్ని మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ హాస్పిటల్స్లో అందరూ వాటిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే గత సంవత్సరం 301 కేసులు వచ్చాయి కాబట్టి ఈరోజు కొత్తగా సగటున నెలకి 25 కేసులు వస్తూ ఉన్నాయి. ప్రజలు వీటి మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా సర్జ్ ఎక్కువ కనిపించడంతో పేపర్లలో మీడియా కారణంగా కూడా, అందుకని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాం, దీంట్లో ప్రజలను ఆందోళన చెందించే దిశగా, భయపెట్టే దిశగా కాకుండా దీని మీద అవగాహన కల్పించే దిశగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడన్నా కాళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నప్పటికీ లేదా ముద్దుబారుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి తగ్గిపోతుంది. లేదంటే తీరా ఇది అయిన తర్వాత నడవలేని పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారంటే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. నయం అవుతుంది కానీ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ప్రజలందరికీ నేను కోరుతున్నది ఏంటంటే ఈ లక్షణాలు తిమ్మిర్లు కానీ లేదా కాళ్ళు మొద్దుబారలం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందిగా కోరుతున్నాం. దీనికి అతి ఖరీదైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇంజక్షను మార్కెట్లో 20,000 రూపాయలు అవుతుంది. అటువంటిది రోజుకు 5 ఇంజక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి, 5 రోజుల పాటు ఇంజక్షన్లు ఇవ్వాలి హిమోగ్లోబిన్. అందుకని ఖరీదైన ఇది అయినా ప్రభుత్వం అందుబాటులో పెడతా ఉంది. ఇంత ఖరీదైన ఇంజక్షన్లు కూడా ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఇవాళ ఆల్రెడీ సరఫరా చేయడం జరిగింది. జిల్లా ఆసుపత్రుల్లో కూడా సరఫరా చేస్తారు.